హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలండి. ఈరోజు మనము సొరకాయతో అండ్ క్యారెట్తో చేసుకునే చపాతీ అండి. గోధుమ పిండి తీసుకోవాలండి. మొదట ఒట్టి గోధుమ పిండితో చేసుకుంటే ఈ సమ్మర్లో కొంచెం వేడి చేస్తుంది కాబట్టి ఇలాగ మనము సొరకాయతో ట్రై చేస్తామంటే చాలా వరకు చలువ చేస్తుంది. ఎన్ని చపాతీలైనా తినచ్చు, వేడైతే చేయదండి. అందుకే మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. మనకు ముందుగా కావాల్సిన పదార్థాలండి: చపాతీ పిండి అండి, అంటే గోధుమ పిండి కావాలి. తర్వాత సరిపడా నూనె కావాలి. తర్వాత వచ్చేసి క్యారెట్, పచ్చిమిర్చితో చేసిన మిక్స్ అండి, మిక్సీలో వేసాను అన్నమాట. క్యారెట్, పచ్చిమిర్చి. తర్వాత ఇది వచ్చేసి సొరకాయ గుజ్జు అండి, ఓన్లీ సొరకాయ మాత్రమే. తర్వాత ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా అండి. ఈ గరం మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకే ఇవి తీసుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఒక 5 ఉన్నాయి అండ్ ఇది ఒకటి 6. మొత్తం అంతేనండి. చాలా ఈజీగా ఉంటుంది, వీలైతే ట్రై చేయండి. మొదట అండి ఇలా పిండి తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేయాలండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలాగా. తర్వాత కొంచెం ఇదైతే ఎక్కువే వేయాలండి, మన కాన్సెప్టే చలువుది కదా, అందువల్ల మనము ఇది ఎక్కువ వేయాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము కూరగాయలతో కూడా ట్రై చేసుకోవచ్చండి, ఆకుకూరలతో ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఓకేనండి. తర్వాత క్యారెట్ అండి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఎప్పుడైతే కారం వేస్తామో అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్, అంటే చప్పగా లేకుండా. ఎందుకంటే సొరకాయ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ తెలియడానికి అయితే కారం అయితే వేసుకోవాలి. అంతేనండి, చక్కగా కలిపేయాలి. వాటరు పోయకుండానే ఫస్ట్, ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము దీన్నే కలపాలండి. వాటర్ కానీ పోసామంటే మాత్రం అప్పుడు నీళ్ళు అయిపోద్ది అన్నమాట. అందువల్ల మనమైతే అలా చేయకూడదు. చూడండి, సరిపోతూ ఉంది ఇలాగా. మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం నూనె పోయాలండి, ఎందుకంటే చేతికి అతుక్కోకుండా, ప్లేట్కి అతుక్కోకుండా వచ్చేస్తుంది అన్నమాట పిండి. అందువల్ల ఇంకా అసలు మనము వాటరే తీసుకోబడలేదండి. ఒక్కన వాటర్ కానీ పోసారంటే మాత్రం ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సొరకాయకే మరొక పేరు ఆనపకాయ కదండి, కానీ మా సైడ్ అంతా కూడా సొరకాయ అనే అంటామండి మేము. ఇలాగండి, చూడండి కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత నూనె వేయాలండి, 1 స్పూను లేకపోతే 1.5 స్పూన్ నూనె వేసేసేయాలి. మనం ట్రై చేసుకుంటూ ఉంటే రకరకాల మంచి ఆరోగ్యకరమైన వంటలు వస్తూ ఉంటాయండి. హ్యాపీగా మనము ట్రై చేసుకొని ఇంట్రెస్ట్గా చేసుకొని తినేయాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో పచ్చిమిర్చి ఉంది, క్యారెట్ ఉంది, తర్వాత సొరకాయ ఉంది, గరం మసాలా ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, కొంచెం నూనె వేసాను. ఇవేనండి, ఇంకా ఎక్కువ ఏమి వేయలేదు. ఇవే చూడండి, ఒక 1 మినిట్లోనే, ఒక 2 మినిట్స్లో కావాలి కలిపేశాను నేను, అంతే. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి, ఎవరమైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే గరం మసాలా ఎందుకు వేసానంటే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే సొరకాయ కొంచెం ఎక్కువగా వాటర్ క్వాంటిటీ కదా, చప్పగా ఉంటుందనే ఉద్దేశంతో కారము, కొంచెం గరం మసాలా ఇట్లా వేసానండి. చూడండి, తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిపైన మూత పెట్టేయాలండి. ఇంతే, ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇలా ఉంచేసామంటే
చక్కగా మనకు మెత్తగా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. తర్వాత చపాతీలాగా చేసుకొని జస్ట్ కొంచెం నూనెలో మనము చపాతీ చేసేసుకోవడమేనండి. ఒక్కొక్కరైతే ఇలాగా ఇలా చేసేసిన తర్వాత దీన్ని ప్లాస్టిక్ కవర్లో పెడతారండి. అలాగైతే పెట్టకూడదు. అందువల్ల ఇట్లా అయినా పెట్టచ్చు, లేదంటే ఒక బాక్స్ లాంటిదండి, ఒక బాక్స్ లాంటిది తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా బాక్స్ లాంటిది తీసుకొని దానిలో అయినా వేసి మూత పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనం ఒకసారి చూపిస్తానండి తెలియకపోతే. ఇట్లా చూడండి, ఇలా వేసేసి దీన్ని మూత పెట్టేసామంటే హ్యాపీగా మెత్తగా అయిపోతుందండి. ఒక 15 minutes అలా వదిలేసేద్దాము. తర్వాత చపాతీ చేసుకుందామండి.